ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని కమిషనర్ ఓ నందన్కు రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 47వ డివిజన్లో డిజిటేషన్ పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, ఇళ్ల చుట్టూ ఉన్న చెత్త చెదారాలతో రోడ్లు, కాలువలు, డ్రైన్లలో మురుగునీరు పారే అవకాశం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ప్రజా సమస్యల ప్రజా వేదిక ఈరోజు మన కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా వేదికలో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి అనే ఒక నినాదంతో ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం చేస్తారు. కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అంతే, సిటీ ప్లాన్ మొత్తం అందరూ కూడా అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మేము కొన్ని సమస్యలు మంత్రి గారు ఎంత వేగంగా నగరాన్ని అభివృద్ధి చేయాలన్నా అన్నిటికి కూడా అధికారులు కూడా తోడ్పడాలి. మేము అధికారులు కూడా చెప్తున్నాం, అంటే త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు మనం అంకితం చేయాలనేది ఒక భావంతో మేము చెప్తున్నాం. ఈరోజు డ్రైన్లన్నీ కూడా ఈ డీషీల్టింగ్ అని పూడిక తీత కార్యక్రమాన్ని అన్ని డివిజన్లో కూడా చేస్తున్నాం. ఈ పూడిక తీత కాలం కొన్ని కాలువలు కూడా కొన్ని డెమాలిషన్ అయ్యి పాత ఓల్డ్ ఆ కాలువలు పనికి రాకుండా వాటిని ఆ స్థానంలో కొత్త కాలువలు నిర్మించి ప్రజలకు వసతి కల్పించండి అని కూడా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు ఆగిపోయినట్టు కూడా తొందరగా రోడ్లను కూడా వేసి గుంతలను కూడా పూడ్చే దానికి అందరూ కూడా తోడ్పడాలని అధికారులు చెప్పడం. కమిషన్ వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని వెంటనే కాలువలను కూడా ఎస్టిమేషన్ వేసి వెంటనే కాలువల పనులు కూడా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అంటున్నారు. కొన్ని దగ్గరలో అలాగే ఒక స్లాపులు వేసేసారు కాలువ మీద. అంటే స్లాపులు వేసిన కాడ ఎక్కడైనా మాన్యువల్ పెట్టుకోవాలా, అది ఏమంది టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పాలా. కట్టేసిన తర్వాత అవన్నీ పగల కొట్టాలా, కాలువ శుభ్రం చేయాలంటే అట్లా ప్రజలు బాధపడతారు. అలా మనకు కూడా ఎక్కువ వర్క్ అయిపోతుంది. ఇదేంటి టౌన్ ప్లానింగ్ కూడా ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షించాలా. ఎక్కడ ఇళ్ళు కడుతున్నా, ఎక్కడ బిల్డింగ్లు కడుతున్నా, ఎక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అన్నిటినీ కూడా పర్యవేక్షించి ఎక్కడ డ్రైన్లు ఉన్నాయో ఈ రకంగా చేసుకోండి అని చెప్తే అసలు ప్రజలకి ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా పని తక్కువైపోతుందని మేము కూడా అదే పనిగా చెప్పాము. వాటికి కూడా కమిషనర్ గారు స్పందించి వెంటనే వీటన్నిటికి కూడా టౌన్ ప్లానింగ్ సమేతంగా ఈ సిటీని బాగు చేయాలా, నగరాన్ని అంకిత భావంతో పునరుద్ధరించి మన స్మార్ట్ సిటీగా తయారు చేయాలా అనే ఒక మంత్రి గారి నారాయణ ఆశయాలకి అందరూ కూడా పనిచేస్తామని కమిషనర్ గారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం.